దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 22వ వచనం దాకా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం దాకా. ఎన్ని వచనాలు? 22 వచనాలు ఉన్నాయి. ఆ 22 వచనాల్లో మొదలుపెట్టేటప్పుడు ఇలా రాస్తుంది. ఏమని ఉంటుందండి? ఎవరైనా ఏమని ఉంటుంది అక్కడ? సామెతల గ్రంథం 31:10 గుణవతి అయిన భార్య అని రాస్తుంది. ఇది అక్కడి నుంచి మొదలు పెడితే చివరి వరకు, సామెతల గ్రంథం ముగింపు వరకు, అనగా మొత్తం 22 వచనాలు. ఈ 22 వచనాల్లో ఏముంది అని అడిగితే ఒక స్త్రీ గురించి, ఒక భార్య గురించి రాస్తుంది. యాక్చువల్గా తెలుగులో మనకి గుణవతి అయిన భార్య అని రాస్తుంది, బట్ ఇంగ్లీష్లో వైఫ్ అని లేదు. వర్చువస్ ఉమెన్ అని ఒక బైబిల్లో రాస్తుంది, ఉమెన్ ఆఫ్ వాలోర్ అని ఒక బైబిల్లో రాస్తుంది. బట్ ఏదేమైనా కూడా ఒక హీబ్రూ భాషలో అయితే ఎషత్ ఖైల్ అంటాం. అనండి ఒకసారి మాట. ఎషత్ అనండి ఒకసారి. ఎషత్ ఖైల్. ఖైల్, ఎషత్ ఖైల్ అంటే తెలుగులో మనకు గుణవతి అయిన భార్య. అసలు భార్య అనే పదం లేదు అక్కడ, స్త్రీ గురించి మాట్లాడబడుతుంది అక్కడ. విషయం ఏంటంటే ఆ స్త్రీ ఎవరు అని అడిగితే 22 వచనాలు రాస్తున్నాయి. ప్రతి వచనము 22 వచనాలు 22 హీబ్రూ ఆల్ఫబెట్స్ ఉంటాయి. హీబ్రూ భాషలో ఎన్ని ఆల్ఫబెట్స్? అక్షరాలు అంటాం కదా, హీబ్రూ భాషలో అక్షరాలు ఉంటాయి కదా, మన తెలుగులో ఆలు ఉన్నట్టుగా హీబ్రూలో ఉన్నటువంటి అక్షరాల ప్రకారం 22 అక్షరాల చొప్పున, అక్షరానికి ఒక వాక్యం చొప్పున 22 మాటలు రాయబడ్డాయి. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 31 వరకు 22 వచనాల్లో ప్రతి అక్షరానికి ఒక వచనం చొప్పున రాయబడింది. అన్ని వచనాల సారాంశం ఏంటి అంటే స్త్రీ ఎలా ఉండబోతుందో, స్త్రీ ఎలా ఉంటే మంచిదో. బట్ ఇక్కడ నేను మాట్లాడే విషయం వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరో ఒక స్త్రీని ఫోకస్ చేసి మాట్లాడట్లేదు, ఎవరో ఒక స్త్రీ కోసం ఈ వాక్యం రాయబడలేదు. కానీ గుణవతి అయిన భార్య, ఎషత్ ఖైల్ ఎవరు అంటే క్రీస్తు వధువు. క్రీస్తు వధువు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ భాగాన్ని మనం ప్రారంభించుకున్నాం లాస్ట్ వీక్. ఒకవేళ ఇప్పటిదాకా వినకపోతే ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటుంది, వినండి ఒకసారి. లాస్ట్ వీక్ మెసేజ్ని వినడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ రోజు నుంచి యాక్చువల్గా అయితే ప్రతి వారానికి ఒక్కొక్క అక్షరం చొప్పున ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ వెళ్తాం. అవన్నీ కూడా అనగా 31 వచనం వరకు ఉన్నటువంటి 22 వచనాలు కూడా 22 రకాల 22 గుణాలు తెలియజేస్తున్నాయి. ఒక స్త్రీ యొక్క గుణాలు, అనగా క్రీస్తు వధువుగా ఉండబోయే ఆ వధువు యొక్క గుణ లక్షణాలు ఎలా ఉండడం మంచిదో తెలియజేసే విషయాలు ఆ 22 వచనాలు రాస్తున్నాయి. అయితే దీని గురించి ప్రకటన గ్రంథం ఇందాక చదివాం కదా, 19వ అధ్యాయం 7-8 వచనాల్లో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడేమని రాస్తుందంటే గొర్రెపిల్ల అనగా మెస్సయ్య యొక్క వధువు ఎవరైతే ఉన్నారో ఆ వధువు తనని తాను సిద్ధపరచుకొని అలంకరించుకుందట. వధువు తనని తాను సిద్ధపరచుకొని అలంకరించుకున్నటువంటి సందర్భాన్ని బట్టి అప్పుడు ముహూర్తం వచ్చింది. ఓకే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం అంటాం కదా. అంటే ఒక రోజున ప్రభువును మనం ఎదుర్కొనబోతున్నాం అనే ప్రభు రాకడం గురించినటువంటి వర్తమానం ఏదైతే వింటామో అది ఎప్పుడొస్తుంది అని అడిగితే ప్రభు రాకడ దినము ఎవరి చేతుల్లో ఉంది, ఎక్కడొస్తుందో కూడా ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. జస్ట్ రిపీట్ చేసి ముందుకు వెళ్ళిపోతాను. పాయింట్ ఏంటంటే ఎప్పుడు వివాహ మహోత్సవానికి సంబంధించిన ముహూర్తం ఎప్పుడు అని అడిగితే గుర్తుపెట్టుకోవాలి, గొర్రెపిల్ల వధువు తనని తాను అలంకరించుకున్న డేట్, ముహూర్తం రెండు ఒకటే. అంటే ముహూర్తం ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడొస్తుంది? వధువు తనని తాను అలంకరించుకొని సిద్ధపడి ఉండాలి. ఐఎమ్ రెడీ అని చెప్తే వధువు సిద్ధపడింది అని చెప్తే చాలన్నమాట, అదే ముహూర్తం. అది ఇక్కడ విషయం ఏంటంటే ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఏమని రాస్తుందంటే ఆమెకు వస్త్రములు ఇవ్వబడ్డాయి అని రాస్తుంది. ఆమెకు సన్నపు నార వస్త్రములు, ప్రకాశమును నిర్మలములు అయినటువంటి వస్త్రాలు.
వెలుగు వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాట. వెలుగుతూ ఉన్నటువంటి నిర్మలముగా ఉండి వెలుగుతూ ఉండి ఎలాంటి మచ్చ ముడత దోషము డాగు కలంకము అలాంటిది ఏవీ లేకుండా చక్కగా ఉండే మంచి వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాట. ఆ వస్త్రాలు ఆమె ధరించుకున్నప్పుడు తనని తాను సిద్ధపరచుకుందట. ఆ వస్త్రాలు అంటే నిజంగా ఏదో ఒక వైట్ డ్రెస్ కాదు, లేకపోతే ఇంకేదో కలర్ డ్రెస్ కాదు, ఇంకేదో కాస్ట్లీ డ్రెస్ కాదు. అది ఆ డ్రెస్ దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? పరిశుద్ధుల నీతి క్రియలు అని రాస్తున్నది. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించుకోవాలి. అయితే ఈ పరిశుద్ధుల నీతి క్రియ ఒక గార్మెంట్ కాదు, ఒక వస్త్రం కాదు, ఒక క్లాత్ కాదు. అది డిఫరెంట్ లెవెల్స్ అండ్ లేయర్స్ ఉన్నాయి అందులో. అవన్నీ పరిశుద్ధులకు సంబంధించినటువంటి వస్త్రాలు. అంటే వస్త్రాలంటే పైన ధరించుకునే వస్త్రాలు కాదు, పై రూపానికి చూపించే విషయాలు కాదు, కానీ ఇవి అన్నీ కూడా గుణ లక్షణాలు. ఏమంటాం? క్యారెక్టర్ ట్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. క్యారెక్టర్ ట్రైట్స్ అనగా మన యొక్క గుణ లక్షణాలు, మన గుణం ఏమై ఉందో ఆ గుణాన్ని మార్చే విషయాలు ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అయితే మనం అలంకరించుకుంటా ఇండివిజువల్గా ఒక్కొక్కరం కాదు, కానీ లాస్ట్ వీక్ అంతా మాట్లాడిన టాపిక్ ఏంటంటే, ఇంట్రడక్షన్ చెప్తూ లాస్ట్ వీక్ మాట్లాడుతూ నేను చెప్పిన విషయం ఏంటంటే, సంఘం అంతా యునైట్ అవ్వాలి అనగా ఒక్క వధువు ఒక్క సోల్గా పిలువబడాలి. అనగా ఎన్నో సంఘాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో సోల్స్, ఆత్మలు కాదు, అందరూ కలిపి ఒక్క ఆత్మగా నిలబడ్డప్పుడు అని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా తన్ను తాను అలంకరించుకునే భాగంలో యూనిటీ, ఒక్కటే ఉండడం, ఒక్క తాత్పర్యం, ఒక్క అవగాహన, ఏక సహవాసంలోనికి రావడం అనేది ప్రాథమికమైనటువంటి పరిశుద్ధ అలంకరణ. అయితే ఈ రోజున పరిశుద్ధత అంటే ఏంటో మాట్లాడుకుందాం. పరిశుద్ధ క్రియలు అని రాసిందిగా, పరిశుద్ధుల నీతి క్రియలు అని ఉన్నాయి కదా. పరిశుద్ధుల నీతి క్రియలు అని ఏంటో తెలియాలి అంటే అవి ఎలా ఉండబోతున్నాయి, వాటిలో మనం ఏం నేర్చుకోవాలి, వాట్ ఈజ్ హోలీనెస్, వాట్ ఈజ్ శాంక్టిటీ అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్నాము, ఒక్కొక్క భాగాన్ని మాట్లాడుకుంటూ రావాలి. ఇది ఇక సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 నుండి 31 వరకు ఉన్నటువంటి 22 వచనాల ధ్యానం కొనసాగుతూ ఉంది. మధ్యలో బ్రేక్ వస్తే, ఈ మంత్ బ్రేక్, డిసెంబర్ బ్రేక్ వస్తే రావచ్చు కాక, బట్ ఏదేమైనా కూడా దాన్ని మనం కొనసాగిస్తాం. అయితే ఇక్కడ ఇది ఏదో ఏమంటామంటే ఒక బిగ్ సిరీస్ అది బైబిల్లో. మనం ఇప్పటిదాకా వాక్య ధ్యానాలన్నీ కూడా ఏ వారం ఆ వారం ధ్యానించలేదు, బట్ ఏ వారం విన్నా కూడా బాగానే ఆ వారానికి సరిపడినటువంటి వర్తమానం, ఆ వారానికి సరిపడినటువంటి భోజనం, ఆ వారానికి సరిపడినటువంటి ఉపదేశం, ఆ వారానికి సరిపడినటువంటి హెచ్చరిక, ఆ తర్వాత బోధ, డైరెక్షన్, మార్గము, ఇవన్నీ కూడా మనం అందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు కోసం నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అంటే అసలు శాంక్టిటీ, హోలీనెస్ అంటే అర్థమేంటి, పరిశుద్ధత అంటే అర్థమేంటి? పరిశుద్ధత అంటే మనందరికీ ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈజ్ హోలీనెస్, దిస్ ఈజ్ శాంక్టిటీ, ఇది పరిశుద్ధత అంటే మన ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉండొచ్చు కాక. కానీ ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, బైబిల్లో దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధత అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఇలా చెప్తా ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఐజయా 6th చాప్టర్ చూడండి ఒకసారి, ఏమైనా వస్తుంది ఇక్కడ. ఐజయా 6th చాప్టర్ మొదటి నుంచి చదువుదాం ఒకసారి కొన్ని వచనాలు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. తర్వాత ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు ఎగురుచు ఉండెను. వారు చూడండి ఒకసారి ఈ మాట, వారందరూ ముఖాన్ని కప్పుకొని కాళ్ళని కప్పుకొని ఎగురుతూ చెప్తున్నమాట.
ఏమంటున్నా చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా, అందరూ నాతో పాటు చెప్పండి ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి ఒకసారి, గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారట. నెక్స్ట్ వచనం పెట్టండి ఒకసారి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రుడను అని చెప్పడం యెషయా మాట్లాడడం చూస్తాం. సరే, ఇక్కడ గమనించండి ఒకసారి. ఒక దర్శనం ఇక్కడ కనబడతా ఉంది, ఒక ప్రత్యక్షత ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్షతలో ఏమి ఉందో చూడండి ఒకసారి. ఆ ప్రత్యక్షతలో దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సింహాసనసీనుడై ఉండగా, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండి ఉండగా, శరాపులు కెరూబులు వారట తమ 2 చేతులతో 2 రెక్కలతో, 6 రెక్కలు ఉన్నాయట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఈ ఎగురుతూ ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళు నోరు తెరిచి ఒక మాట చెప్తా ఉన్నారు. ఊరికే ఏదో గుసగుస శబ్దం కాదు. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కూడా కదులుతున్నాయి. అంటే అంత గట్టిగా అంటున్నాడు. ఎప్పుడెప్పుడు అంటున్నారంటే రేయింబగలు ఇదే పని చేస్తున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? ఒక్కసారి 2 సెంటెన్స్ రాస్తున్నాయి అక్కడ. ఏమని రాస్తుంది అక్కడ? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఇక్కడ కరుణామయుడు, కరుణామయుడు, కరుణామయుడు అనొచ్చుగా, కృపగలవాడు, కృపగలవాడు, కృపగలవాడు అనొచ్చుగా, లేకపోతే కృపామయుడనో, దయామయుడనో, లేకపోతే ఇంకో పేరు పెట్టి పిలవచ్చుగా. ఓన్లీ పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఎందుకు కొనియాడుతున్నారు? ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, పరిశుద్ధ నీతి క్రియలు అనే వస్త్రాలు అంటే ఏంటో తెలియాలంటే అసలు పరిశుద్ధతకి డెఫినేషన్ తెలిసి ఉండాలి. అసలు పరిశుద్ధత అంటే నువ్వు నేను అనుకునే పరిశుద్ధతకి, దేవుని వాక్యం చెప్పే పరిశుద్ధతకి మధ్య ఉన్నటువంటి తేడా. చాలామంది పరిశుద్ధత అంటే ఒక వెలుగని, పరిశుద్ధత అంటే తెలుపని, పరిశుద్ధత అంటే పలానా రంగు మాత్రమే అని, పరిశుద్ధత అంటే ఇదిగో ఇవి చేయకుండా ఉంటే అని, ఇది రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఈరోజు దాన్ని ఒక దాని యొక్క డెఫినేషన్ చూస్తాం. చూడండి ఒకసారి. అయితే దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆ పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు. గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సర్వలోకము ఆ పరిశుద్ధిని మహిమతో నిండి ఉందట. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనాలి. సర్వలోకము ఆ పరిశుద్ధిని మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధిని మహిమతో నిండి ఉన్నది. ఆయన ఒకసారి కాదు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సో 3 సార్లు పరిశుద్ధుడు అని చెప్పబడతా ఉంది. ఎందుకు, ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? మనకు చెప్పబడే అంశం ఏంటి అంటే, దేవుడు పరిశుద్ధుడు అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనకి, ఇది దేవునికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధుడు, మనం మనుషులం కాబట్టి పాపలం. జాగ్రత్త గమనించండి ఒకసారి. దేవుడు పరిశుద్ధుడు అని ఉంది కదా. ఇంకో వచనం చదువుతాం ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు. మీ మనస్సు అను నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఓకే, చూడండి ఒకసారి. ఇందాకేమో మాట్లాడుకున్నాం, పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధ వస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలంటే దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి తెలిసి ఉండాలి. ఆయన 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనదగినంత రేయింబగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా, ఆ కంఠస్వరానికి గడప కమ్ముల పునాదులు అదురుతూ ఉండే విధంగా అంత స్థాయి పరిశుద్ధత గలవాడు దేవుడు. అయితే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, మనకు సంబంధం లేదంటానికి లేదు. దేవుడు ఏమంటున్నాడంట, నేను పరిశుద్ధుడను. ఎంత పరిశుద్ధుడను అంటే, ఆ సెరుపులు కెరాబులు నన్ను రాత్రి పగల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు కదా. ఇంత పరిశుద్ధుడైన నన్ను నేను ఎలా ఉన్నానో మిమ్మల్ని నేను పిలిచాను కదా, నేను పిలిచిన మీరు కూడా పరిశుద్ధులై ఉండడానికి పిలిచాను.
పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని పిలుస్తున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటో డెఫినేషన్ ఇంకా రాలేదు. కొద్దిగా దాన్ని అర్థం కావడానికి ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నాను. ఇంతకీ ఈ మాట ఎవరు చెప్పారు మనకి? ఈ మాట ఎక్కడ చదివాం మనం? పేతురు చెప్తున్నాడు. పేతురు మనకు ఆ మాట చెప్పేటప్పుడు ఏమని రాస్తుంది ఇక్కడ? చదువు ఒకసారి, మరొకసారి 14 వచ్చిన చూడండి ఒకసారి. 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు చాలు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. సో ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలి మనకి. చూడండి ఒకసారి ఈ మాట ఏమన్నా వస్తుంది ఇక్కడ? నేను పరిశుద్ధుడై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులైన వ్రాయబడి ఉన్నది అని ఉంది కదా. ఎవరు చెప్తున్నారు అన్నమాట? వ్రాయబడి ఉన్నదని పేతురు చెప్తున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి నాకు, వ్రాయబడి ఉందంటే అది ఇంకో దగ్గర ఎక్కడో ఉండాలి కదా, అంతకుముందే రాసి ఉండాలి కదా. ఎక్కడ రాయబడి ఉందన్నమాట? బైబిల్లో మొట్టమొదటిసారి దేవుడు పరిశుద్ధుడు అనే సంగతి, దేవుడు పరిశుద్ధుడను అనే మాట, ఈ మాట ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి తెచ్చి ఈ మాట పేతురు మనకు చెప్తున్నాడు, నీకు నాకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. గమనించండి ఒకసారి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనే మాట ఎక్కడుంది ఈ మాట అని అడిగితే లేవియాకాండం 19వ అధ్యాయంలో రాస్తుంది. తీయండి ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేవియాకాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లు చెప్పాలి. సంఘముతో చెప్పాలి, సమాజంతో చెప్పాలి. ఇదిగో ఈ మాటలు చెప్పాలి. ఏంటో మాటలు? కంటిన్యూ. 2వ వచనం. అప్పుడు అంటున్న మాట, నేను ఎంత పరిశుద్ధుడై ఉన్నానో, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీ దేవుడని యెహోవా అనగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రి. ఒకసారి 2వ వచనం చూడండి ఒకసారి. మీరు పరిశుద్ధులై ఉండవలను అనండి ఒకసారి. thou shall be holy, sanctified. మీరు పరిశుద్ధులై ఉండవలను అనేది సలహా కాదు. మనకెవ్వరు సలహా ఇవ్వట్లేదు, సూచన ఇవ్వట్లేదు. అది సలహా కాదు, సూచన కాదు. మరేంటిది అది? ఆజ్ఞ, కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. thou shall be holy, నీవు పరిశుద్ధుడవై ఉండవలను అనేది ఒక ఆజ్ఞ ఉన్నది. ఇంతకీ పరిశుద్ధులై ఉండడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక దేవుడు నిత్యం పరిశుద్ధుడని సృష్టించబడుతున్నాడు. ఆయన పరిశుద్ధులై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండండి అని పేతురు కృత నిబంధన సంఘానికి రాశాడు. ఒకవేళ ముందే మీకు లేవియాకాండం తీసుకెళ్ళి చెప్పాను అనుకోని, లేవియాకాండం తీసుకెళ్ళి చూపించాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు అది పాత నిబంధనలో ఉందండి, ఇప్పుడు లేదండి అంటారు. అందుకనే ముందు పేతురు గ్రంథం చూపించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, చూడండి ఒకసారి. ఇంతకీ ఈ పేతురు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే లేవియాకాండం 19వ అధ్యాయంలో వచనాన్ని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు పరిశుద్ధతకి డెఫినేషన్ ఏంటి? పరిశుద్ధులుగా ఉండడం అంటే అర్థం ఏంటో మనకు వివరించే గ్రంథం, మనకు నేర్పించే 2 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. పరిశుద్ధులు, పరిశుద్ధత అంటే ఏంటో వివరించి డిఫైన్ చేసి ఇలా ఉండండి అని చెప్పే 2 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. అది లేవియాకాండం 19, 20 అధ్యాయాలు. ఏమేమి అధ్యాయాలు? లేవియాకాండం 19, 20 అధ్యాయాలు. అందులో ఒక చిన్న మాట. ఓకే, బైబిల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఏం చెప్తారు? బైబిల్లోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ కాదు. ప్రధానమైన ఆజ్ఞ అన్నప్పుడు నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ. బైబిల్ అంతటి సారాంశం ఏంటి అంటే ఏం చెప్తావు? అప్పుడు నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని చెప్పాలి. ఓకే, చూడండి ఒకసారి. ఈ నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమనే వాక్యం ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? అందరం కొత్త నిబంధనలు చూపిస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే అది కూడా పాత నిబంధనలే ఉంది. పాత నిబంధన లేకుండా, దట్టు మొదటి 5 పుస్తకాలు లేకుండా ఏ వాక్యం లేదు. రైట్, చూడండి ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 20 అధ్యాయాలు అని చెప్పాను కదా. 19వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట రాస్తుందండి. ఏమాట? అసలు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనేది ఒక సెంటెన్స్ కాదు. అది ఏదన్నా ఒక వాక్యం సెంటెన్స్ కావాలంటే దానికి ముందు వాక్యం ఫుల్ స్టాప్ అయి క్లోజ్ అయి ఉండాలి, ఈ వాక్యం ఇక్కడితో ఫుల్ స్టాప్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని సెంటెన్స్ అంటాం, ఫినిష్డ్ సెంటెన్స్ అంటాం.
అర్థమవుతుందని మాట్లాడితే ఒక వాక్యం ఇది సెంటెన్స్ అని చెప్పాలి, ఇది వాక్యం అని చెప్పాలి అంటే దానికి ముందు వాక్యం ఫుల్ స్టాప్ అయి ఉండాలి, ఈ వాక్యం ఇక్కడితో ఫుల్ స్టాప్ అయి ఉండాలి. కానీ అలా లేదు అక్కడ. చదవండి ఒకసారి 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని, ఆ మధ్యలో గ్యాప్ డాష్ డాష్ డాష్, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను. అంటే దానికి ముందు కంటిన్యూషన్ ఉంది, దాని తర్వాత కంటిన్యూషన్ ఉంది, ఇంకా దాని తర్వాత కూడా కంటిన్యూషన్ ఉంది. సో అంటే ఆ మధ్యలో అదొక కాన్సెప్ట్ అది. ఓకే, కాన్సెప్ట్ అంటే ఉదాహరణకి మనకి చట్టాల గురించి మాట్లాడేటప్పుడు ఓకే నిర్భయ చట్టం అంటాం. నిర్భయ చట్టం అంటే ఏంటో తెలియాలంటే దాన్ని మొత్తం చదువుకోవాలి. మళ్ళీ ఆ పైన టైటిల్ మాత్రమే, అది నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించమనేది కూడా ఒక టైటిల్ అంతే, టైటిల్ మాత్రమే, దాని డీటెయిల్స్ వేరే ఉన్నాయి. సరే, పాయింట్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మీరు నువ్వు పరిశుద్ధులై ఉండవలను అనే కాన్సెప్ట్లో ఒక చిన్న పార్ట్ అది. ఏమో పాస్టర్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు, మాకేం అర్థం కావట్లేదండి. వినండి ఒకసారి. ఈ 19-20 అధ్యాయాల్లో, లేవియాకాండం 19-20 అధ్యాయాలు మీరు చదివేదానికి నేను చెప్పిన తర్వాత మీరు చదవడానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చదవకండి, నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. ఈ 19-20 అధ్యాయాల్లో మొత్తం 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 7 విషయాలు అనుసరించడం పరిశుద్ధులుగా ఉండడం అని అర్థం. ఎందుకంటే ప్రతిసారి మీకు కిందికి వచ్చిన తర్వాత ఒక మాట రాసుంటుంది, నేను యెహోవాను అని రాసుంటుంది, లేను యెహోవాను అని ఉంటుంది. ప్రతిసారి కింద లాస్ట్లో నేను యెహోవాను, మీ దేవుడనే యెహోవాను అని రాసుంటుంది. స్పెసిఫిక్గా ఆ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, మనం పాట పాడేటప్పుడు పాట రాస్తాం కదా, ఎలా ఉంటుంది, పల్లవి పాడతాం, తర్వాత చరణం పాడతాం, మళ్ళీ పల్లవి మొత్తం రాస్తామా? రాయకుండా అది మొత్తం కాకుండా ఒక చిన్న పాయింట్ ఇక్కడ రాస్తాం. అంటే దాని అర్థమైంది, మొత్తం పల్లవంతి ఇక్కడికి మళ్ళీ వాడమని అర్థం కదా. అంటే అర్థం ఏంటంటే నేను యెహోవాను ఉందంటే మళ్ళీ 2వ వచనంకి వెళ్ళమని అర్థం. ఏంటి, మిమ్మును పిలిచిన వాడనైనా నేను పరిశుద్ధుడై ఉన్న విధంగా మీరును పరిశుద్ధులై ఉండవలను అని రిపీట్ అన్నమాట అది. సో అలాగా టోటల్ 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీ స్క్రీన్ మీద పెడతాను, అవి చూడండి ఒకసారి. వాటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ అవుట్లైన్ చెప్తాను. వీటన్నిటిలో నుంచి పరిశుద్ధత అంటే ఏంటో ఒక కామన్ డెఫినేషన్ తీసుకొస్తాను. చూడండి ఒకసారి, పెట్టమా ఒకసారి, ఒక్కసారి నన్ను చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో ఉంది అది, నేను మీకు తెలుగులో చెప్తాను. నంబర్ 1, ఓకే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండవలను అని రాస్తుంది కదా. ఆ తర్వాత ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పాను? 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 మొదటిది ఫస్ట్ వన్, హానరింగ్ పేరెంట్స్ అండ్ సబ్బాత్. తల్లిని తండ్రిని సన్మానించవలను, విశ్రాంతి దినమును ఆచరింపవలను. ఒకటి, ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, ఒకసారి ఇది కాదు కానీ అసలు పరిశుద్ధ డెఫినేషన్ పెట్టాం ఫస్ట్, ఒకసారి అది చూద్దాం. పరిశుద్ధత అంటే ఏంటో చూడండి ఒకసారి. ఏమన్నా ఓకే, ఒక్కసారి ఇది కొద్దిగా దీన్ని మైండ్లోకి ఎక్కించుకోండి. పరిశుద్ధత అంటే ఇతరులు అంటే పొరుగువారు అని అర్థం. అనండి ఒకసారి, ఎవరండి? నైబర్స్, పొరుగువారు. ఇతరులు, పొరుగువారు నివసించడానికి, జీవించడానికి యోగ్యమైన ఒక స్థలం లేదా ఒక స్పేస్, ఒక ఏరియాని, వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ఏర్పరచడం, సృష్టించడం, తయారు చేయడం, దాన్ని పరిశుద్ధత అంటాం. ఓకేనా? కొద్దిగా ఈ మాటని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆ 7 విషయాల్లో మీకు చూపిస్తాను. 7 విషయాల్లో కామన్ పాయింట్ ఇది. ఇది ఎలా పుట్టింది అంటానికి, అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి మరి? ఆయన తెల్లగా మెరుస్తూ ఉండేవాడు, వెలుగుతూ ఉండేవాడు, సమీపింపరాని తేజస్సు. ఆ తేజస్సే పరిశుద్ధత? నో, అది కాదు పరిశుద్ధత ఏది అంటే, నువ్వు నేను జీవించదగిందేదేమంటాడు దేవుడు. నువ్వు నేను చేసేదాన్ని చెప్తేనే దాన్ని ఆజ్ఞ అంటాం, కమాండ్మెంట్ అంటాం. ఓకే, ఒకవేళ నువ్వు ఇచ్చిన కమాండ్ అవతల చేయలేదనుకోండి, అదేమంటుంది? కమాండ్ ఎర్రర్, అంతేనా? ఓకే, లేచి నిలబడంటే నిలబడతారు, లేచి నిలబడంటే నిలబడతారు, కూర్చోడంటే కూర్చుంటారు. అదే నిలబడి నీ హైట్ ఒక మూర, ఒక ఫీటు పొడుగు చేయంటే చేయలేవు. అంటే ఇవి మిగతా అన్ని కమాండ్సే, కానీ ఇది కమాండ్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని చెప్తే దాన్ని కమాండ్ అంటాం. మీరు పరిశుద్ధులై ఉండవలను అని చెప్తే, మీరు ఉండదగినట్టుగా ఉండగలిగిన పరిస్థితి ఉంటే
దాన్ని ఆజ్ఞ అంటాం. దేవుని ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించి, అందుకని ఇంకో చోట ఏమైనా రాస్తుంది, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. సింపుల్గా ఆయన ఆజ్ఞలు మనం చేయలేనివి కాదు. ఒక మీ ఎత్తు మూరడి పెంచుకో అంటే పెంచుకోలేము, మన వల్ల కాదు, మన చేతుల్లో లేదు, ఆ కంట్రోల్ మన చేతుల్లో లేదు. ఓకే, దేవునికి స్తోత్రం. విషయం వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇతరులు, నా పొరుగువారు, నా పక్కనున్నవారు, వారు జీవించడానికి, వారు బ్రతకడానికి, నేను బ్రతుకుతూ ఇంకొకరు బ్రతకడం కోసం కొంత వారి కోసం ఒక స్పేస్ వదిలేయడాన్ని, వారి స్పేస్ని వారికి వదిలేయడాన్ని, లేదా ఆ వారి స్పేస్ని మనం పాడు చేయకుండా ఉండడం, అందులోకి ప్రవేశించకపోవడం, దాన్ని లాక్కోకపోవడం, దాన్ని బలాత్కరించకపోవడం, వీటిని పరిశుద్ధత అంటాం. ఆమేన్. రైట్, వినండి ఒకసారి ఆ 7 పెట్టం ఒకసారి. 7 థింగ్స్ చూడండి ఒకసారి. అసలు పరిశుద్ధత అంటే ఏంటో ఇక్కడ మీకు, నేను పరిశుద్ధులై ఉన్న విధంగా మీరు నువ్వు పరిశుద్ధులై ఉండవలను అని రాస్తుంది కదా. దాని తర్వాత 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ నెంబర్ 1, హానరింగ్ పేరెంట్స్. తండ్రిని సన్మానించవలను, గౌరవించవలను. ఎందుకు గౌరవించాలి అంటే, పిల్లలందరూ తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళే. పిల్లలందరూ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ తెలివిగల్లోళ్ళు, ఎక్కువ జ్ఞానం ఉంది. అయినా సరే మన ఉనికికి కారణం, మన ఎగ్జిస్టెన్స్కి కారణం పేరెంట్సే కదా. సో అలాంటి పేరెంట్స్ బలహీనమైన, లేకపోతే మనకంటే తక్కువ జ్ఞానం కలిగి, తక్కువ అవగాహన, నీకేం తెలుసు నాకే తెలుసు అంటాం మనం. సో అంత ఉన్నా సరే వీ హ్యావ్ టు లర్న్ హౌ టు హానర్ అవర్ పేరెంట్స్. ఆ పేరెంట్స్ని హానర్ చేయడం అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వడం ఏదైతే ఉందో, ఒక గీత గీసి దిస్ ఈజ్ యువర్ రెస్పెక్ట్. నా పొరుగు వారిని నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను, మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ అనే ఒక లైన్ ఉంటుంది, హానర్ అంటాం దాన్ని. తర్వాత సబ్బాత్ అంటే 6 దినములు పని చేయి. 6 దినములు నీ పని, నీ జీవనోపాధి కోసం ఏమన్నా చేసుకోగాక, 7వ దినమును విశ్రాంతి దినం సపరేట్ చేయి. ఆ సపరేట్ చేయంటే సపరేట్గా వదిలేయి. దేవునికి వదిలేయమని అర్థం. ఓకే, దేవునికి సంబంధించింది వదిలేయమని అర్థం. ఇది మొదటిది. రెండోది చూడండి ఒకసారి, లాస్ అబౌట్ నాట్ సేవింగ్ లెఫ్ట్ ఓవర్స్ ఆర్ కార్బన్, పీస్ ఆఫరింగ్ అంటాం. ఓకే, తర్వాత చూడండి, దాన్ని అమ్మ తీసి ఒకసారి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ సమాధాన బలి అని ఒకటి ఉంటుంది. ఏం బలండి? కొంచెం అనండి గట్టిగా, సౌండ్ రాలా? రైట్, థ్యాంక్ యూ. ఒక్క శేఖర్ గారు గట్టిగాని, మీరు మాత్రం అలాగే అనండి. సమాధాన బలి అనండి ఒకసారి. రైట్, ఓకే. సమాధాన బలి అనేది ఏంటంటే, అందులో 3 భాగాలు ఉంటాయి. బలి అర్పించిన తర్వాత ఒక భాగం యాజకుడు తీసుకుంటాడు, ఒక భాగం దేవుని యొక్క సన్నిధిలో దహించబడుతుంది, ఒక భాగం యాజకునికి, ఒక భాగం దేవునికి, ఒక భాగం అర్పించిన వాడికి. 3 భాగాలు వస్తాయి. మళ్ళీ చెప్తాను. దహించే విషయాలు దేవునికి వెళ్ళిపోతాయి. ఓకే, రెండవది యాజకుని భాగం యాజకునికి వెళ్ళిపోద్ది. 3వ భాగం అర్పించిన వాడు ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకొని ఏం చేయాలి తెలుసా? దాన్ని సమాధాన బలి అంటే, ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాం, కొత్తగా ఏదో చేసాం, అప్పుడు అర్పించే బలి అనమాట సమాధాన బలి. బాగా వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, సమాధాన బలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది నెక్స్ట్ డే దాకా ఉండకూడదు. అది నెక్స్ట్ డే లోపు దాన్ని ఏం చేయాలి? తినేసేయాలి, కన్జ్యూమ్ చేయాలి. ఎవరితో కన్జ్యూమ్ చేస్తాం? అంతా ఒకరిని తినలేంగా. మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులను, మన మిత్రులను, మన స్నేహితులను, మన శ్రేయోభిలాషులను పిలుచుకొని వాళ్ళందరికీ భోజనం పెడతాం. భోజనాలు పెట్టాం, మిగిలిపోయాయంటే అర్థం ఏంటి? భోజనాలు పెట్టాం, మిగిలిపోయాయంటే అర్థం ఏంటి? అందరు రాలేదు. ఇప్పుడు చేసేటప్పుడు ఒక లెక్క చేసుకుంటాం కదా, ఎంతమంది వస్తుండొచ్చని ఒక అంచనా వేసాం కదా, అంచనా ప్రకారం రాలేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి నువ్వు ప్రయారిటీ కాదన్నమాట. అంటే నీకు వాళ్ళతో సరైన సంబంధం లేదన్నమాట. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. రెండో అంశం, ఆ యొక్క కృపణోత్ అనగా అర్పించిన అర్పణలు లెఫ్ట్ ఓవర్ నెక్స్ట్ డే దాకా మిగలకూడదు. మిగిలితే నీకు పరిశుద్ధత లేదు. తండ్రిని సన్మానించలేదా, నీకు పరిశుద్ధత లేదు. దేవుని సమయాన్ని సపరేట్ చేయలేదా, నీకు పరిశుద్ధత లేదు. ఓకే, అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. పరిశుద్ధతకి డెఫినేషన్స్ ఇవన్నీ చెప్పి లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఇందాక చెప్పిన డెఫినేషన్ వస్తుంది మీకు. 3వది ఏంటి? థర్డ్ వన్ టీచర్గా ఫోటోలు చెప్పండి, చూసి చెప్పండి. 3వది ఏముంది అక్కడ? లాస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పూర్. మన మధ్యలో ఉన్నటువంటి బీదలైన వారు ఎవరైతే ఉన్నారో వారిని టేక్ కేర్ చేయడం. అంటే నా పొలం ఉంది, నా పొలంలో కోత కోసేటప్పుడు
కింద పడింది అనుకోండి, దాన్ని ఏం చేయొద్దు, కిందికి వంగి దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే అది కింద పడింది, బీదలకు వదిలేయాలి. మన దగ్గర ఆచారం లేదు, అది దేవుని ప్రజల మధ్య ఆచారం కనుక అలా చెప్పబడింది. ఓకే, పరిగా వదిలేస్తాం. ఇంకా పిడికలతో వదిలేయాలి. అక్కడ ఎందుకు వదిలేయాలంటే బీదల కోసం, పరదేశుల కోసం, విధవరాల కోసం, అనాథల కోసం, వారు వచ్చి అవి తీసుకోవడం కోసం. తర్వాత ఆ పొలం యొక్క కార్నర్స్ని కోయకూడదు. చివర్లు అంటాం, కార్నర్స్ అంటాం, అనగా గట్టుకు దగ్గర ఉండేటటువంటి భాగాన్ని వదిలేయాలి. అది బీదలు తీసుకోవాలి. పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, అలా బీదలని టేక్ కేర్ చేయకపోతే పరిశుద్ధత లేదు. ఓకే, తల్లిదండ్రులను గౌరవించకపోయినా, సబ్బాతిని దేవుని సమయాన్ని సపరేట్ చేయకపోయినా, రెండవది ఆ యొక్క అర్పణలని అర్పణలని పూర్తిగా కన్జ్యూమ్ చేయలేకపోయినా పరిశుద్ధత లేదన్నమాట. నెక్స్ట్ మూడోది ఏం చెప్పాం, బీదల్ని టేక్ కేర్ చేయకపోవడం వలన. నాలుగోది ఏముంది చూడండి ఒకసారి, లాస్ అబౌట్ డు నాట్ క్రాస్ బ్రీడ్ అంటాంగా. మొక్కలు కావచ్చు, పశువులు కావచ్చు, క్రాస్ బ్రీడ్ చేయడం అనేది పరిశుద్ధత కాదు. ఎందుకు అంటే దేవుడు ఆయా జాతులను వాటి జాతి ప్రకారం సృష్టించాడు. ఒక జాతికి ఇంకో జాతికి మధ్యలో గీత ఉంది. దేవుడు ప్రతి వాటిని ఆయా జాతుల ప్రకారం అని రాసి ఉంటుంది. పదే రిపీట్ అవుతుంది. జాతుల ప్రకారం సృష్టించబడ్డాయి. ఆ సృష్టించబడినటువంటి అన్నీ కూడా ఏమని రాస్తుందంటే అక్కడ ఆ జాతుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే సపరేషన్ అవుతుందో దాన్ని తొలగించకూడదు. అందుకనే క్రాస్ బ్రీడ్ చేయకూడదు. ఓకే, సో ఒక చెట్టుకి, ఒక పండుకి ఇంకో పండుని, లేకపోతే ఒక పశువుకి ఇంకో పశువుని అలాగా క్రాస్ బ్రీడ్ చేయకూడదు అని చెప్పబడుతుంది. ఓకే, సో అది కూడా పరిశుద్ధత లేకపోవడానికి ఒక కారణం. తర్వాత చూడండి ఒకసారి. అంతేకాదు, ఇంకా ఇది ఒక లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ఇంకా డీప్గా వెళ్తే ఇంకా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి అందులో. అంత లోపలికి వెళ్ళట్లేదు కానీ జస్ట్ వీటన్నిటికి సంబంధించిన కామన్ పాయింట్ ఒకటే మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. ఎన్నది 5, లాస్ అబౌట్ నాట్ స్టీలింగ్, లయింగ్, దొంగతనం. ఒక గీత గీసుకొని నా వస్తువుని నేను అమ్ముతున్నప్పుడు, నా వస్తువుని నేను ఇస్తున్నప్పుడు ఎంత తీసుకున్నానో అంతకే ఇచ్చేయాలి. అలా కాకుండా ఆ గీత దాటి సరిహద్దు రాయి అవతలికి జరిపామనుకోండి, అవతల వాడిది నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా, లేకపోతే నా దగ్గర ఉన్నవి నేను సో మొత్తానికి బలాత్కారంగా కానీ, దొంగతనంగా కానీ, మోసంగా కానీ, మోసపూరితంగా కానీ అవతల వాళ్ళది తీసుకోకూడదు. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు అని చెప్తున్నాడు. దొంగతనం చేసినా పరిశుద్ధత లేదు. అబద్ధం ఆడుతున్నా నువ్వు ఎవరినో ఏదో ఒక అవతల వాళ్ళది ఏదో లాక్కుంటున్నావు, ఏదో తీసుకుంటున్నావు. ఇది ఎన్నో నెంబర్ అండి? నంబర్ 5. నంబర్ 6 చూడండి ఒకసారి. 5వది, ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ అన్పర్మిటెడ్ సెక్షువల్ రిలేషన్షిప్స్. అన్ని రకాల సెక్షువల్ ఇమ్మొరాలిటీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అన్పర్మిటెడ్ సెక్షువల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫర్బిడెన్, అనగా అవన్నీ కూడా చేయకూడదు. అనగా ఒకరి స్త్రీని ఇంకొకరు తీసుకోవడం. ఓకే, ఒకరి స్త్రీ ఒకరి సొంతం, వారిద్దరూ ఒక్క శరీరమై ఉండగా వారి మధ్యలోకి మనం వెళ్ళడం అనేది అపవిత్రత. అది అనగా పరిశుద్ధత, అనగా ఆ పరిశుద్ధతని డ్యామేజ్ చేస్తున్నాం మనం. అర్థమవుతుందని మాట్లాడేది. తర్వాత ఇది లాంగ్ లిస్ట్ రాసి ఉంటుంది, మీకు అక్కడ చదివితే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు 2వ అధ్యాయాలు చదివి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. తర్వాత 7వ వచనం చూడండి ఒకసారి. 7వ మాట ఏంటంటే, దెర్ ఆర్ లాస్ అబౌట్ నాట్ చీటింగ్ ఇన్ బిజినెస్. మన లావాదేవీలు, క్రయ విక్రయాలు వీటన్నిటిలో చీటింగ్, మోసం చేయకూడదు అనేది చివరి అంశం. మొత్తం 7 విషయాలు రాసున్నాయి కదా. ఈ 7 కామన్ పాయింట్ ఏంటి అని అడిగితే, 7 యొక్క కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇంకొకటి బ్రతకడం కోసం నేను అబద్ధం ఆడొద్దు, ఇంకొకటి బ్రతకడం కోసం దొంగతనం చేయకూడదు. వాడిది నాకెందుకు, వాడిది వాడు ఉంచుకొని, నాది నేను తీసుకున్నాను కదా, వానికి వదిలేద్దాం. సో ఒకరి కోసం వదిలేయడం, దీన్నే పరిశుద్ధత అంటాం. మరి పాస్టర్ గారు ఫస్ట్ ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు? మరి ఆయన పరిశుద్ధుడు అన్నారు కదా. మరి ఆయన ఎలా పరిశుద్ధుడు అయిపోయాడు? ఏది నిత్యము, నిరంతరము, కరుణామయుడు, కృపామయుడు అవన్నీ ఏం పిలవట్లేదు. ఆయన్ని ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలుస్తున్నారు కదా. మరి ఆయన ఎలా పరిశుద్ధుడు అయ్యాడంటే, ఆయన నువ్వు నేను జీవించడం కోసం, నువ్వు నేను బ్రతకడం కోసం నీకు నాకు ఒక స్పేస్ని క్రియేట్ చేసి వదిలేశాడు ఆయన. ఆ స్పేస్ని క్రియేట్ చేయడమే కాదు, ఈరోజు నువ్వు శ్వాస తీసుకొని వదులుతున్నావు అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం గాలి పీల్చుకుంటున్నాం.
ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన రక్తం మనలో ప్రవహిస్తుంది. ప్రతివానికి జీవమును ఊపిరి, ప్రతివానికి జీవమును ఊపిరి దయచేవాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఓకే, దీంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి మళ్ళీ. ఎట్లా తెలుసా? నమ్మిన వాళ్ళకి నమ్మినోడు కట్ చేసుకున్న చర్మం అంటుకుంటుంది. దేవుని నమ్మని వాడు కట్ అయినా చర్మం అతుక్కుంటుంది. ఎందుకు అతుక్కుంటుంది తెలుసా? రిజర్వేషన్ అది. దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఈడు దేవుడు లేడన్నా సరే, ఎవడన్నా ఒకడు భూమి మీద దేవుడు లేడంటున్నా సరే, ఆ దేవుడిచ్చిన స్వేచ్ఛను తీసుకొని దేవుడిచ్చిన కృపని అనుభవిస్తూ, దేవుని కృపని అనుభవించకుండా ఎవడు దేవుడు లేడు అనలేడు. మళ్ళీ నేను మాట్లాడేది అర్థమవుతుందిగా? చూడండి ఒకసారి. సరే, పాయింట్ ఏంటంటే అనుభవించిన వాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతి వారికి, అంతేకాదు మంచివారికి చెడ్డవారికి. ఈ మాట చదవండి ఒకసారి. ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటో చూపిస్తాను. చూడండి ఒకసారి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు సందర్భంలో ఆయన వాడినటువంటి ఒక అంశం. 5వ అధ్యాయం 43 నుంచి చదవండి ఒకసారి. 43 నుంచి. ఎస్. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు. నేను మీతో ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి పరలోకమందున్న కుమారులై ఉండునట్లు, అంటే పరిశుద్ధ దేవుని కుమారులై పరిశుద్ధ పిల్లలై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను కూడా ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఎవరన్నా మిమ్మల్ని హింస పెడుతూ ఉంటే శపించకండి, వాళ్ళని దూషించకండి, వాళ్ళ కోసం అక్యూజేటరీ ప్రేయర్స్ చేయకండి. అంటే ఏంటో తెలుసా? అక్యూజేటరీ ప్రేయర్స్ అంటే ఇంకొకరిని అక్యూజ్ చేస్తూ ప్రేయర్ చేయొద్దు దేవుని సన్నిధిలో. చాలా డేంజర్ అది. ఎవరినన్నా అక్యూజ్ చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళొద్దండి. ఈ విషయం పదే చెప్తాను నేను. బాగా ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్యూజేటరీ ప్రేయర్స్ అంటాం. హింసించు వారి కొరకు ప్రార్థన చేశాడు ఆయన, ప్రార్థన చేసి చూపించాడు. హింస పొందుతున్నప్పుడు చెప్పి వదిలేసిన వాడు కాదు, చెప్పి చేసిన వాడు. ఏమని వస్తుంది అక్కడ? సో అక్యూజేటరీ ప్రేయర్స్ అంటాం. ఇవి చాలా డేంజర్ ప్రేయర్స్. ఒక ఆయన ఏలియా అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ప్రవక్త. ఆయన దేవుడి సన్నిధికి ఎలా వెళ్ళాడు తెలుసా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు. దేవుడు పిలిచిన ప్రతిసారి ఒకే డైలాగ్ చెప్పాడు. ఏంటో తెలుసా? ఐ ఓన్లీ రైట్, ఐ ఓన్లీ లెఫ్ట్. అంటే నేను ఒక్కడనే కరెక్ట్, ఐ ఓన్లీ లెఫ్ట్ అంటే ఒక్కడనే మిగిలాను, అందరు చెడిపోయారు, అందరు దొంగలే, అందరు అబద్ధికులు, అందరు నిబంధనలు తులసివేశారు, నేను ఒక్కడనే మిగిలాను. కానీ వాక్యం రోమపత్రికలు ఆయన తెలియని విషయం ఏంటంటే దేవునికి ప్రతి తరంలో ఒక శేషం ఉంటుందట. ఒకడు ఇద్దరు కాదు. నువ్వు అనుకుంటావు నేను ఒక్కడనే ఉన్నా ఈ ప్రపంచంలో, నేను ఒక్కడిని నీతిమంతున్నా అనుకుంటావు. అక్యూజేటరీ ప్రేయర్స్ అంటాం. ఏలియా ఈ ప్రార్థన చేసినందుకు దేవుడు ఏమన్నా తెలుసా ఏలియాని? ఓకే, ఏలియా వెరీ గుడ్, ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు, సేమ్ అదే ప్రేయర్ చేస్తున్నాడు. ఇక ఏలియాతో లాభం లేదని చెప్పి ఇక నువ్వు రిటైర్ అయిపో అన్నాడు. ఎలీషాని అభిషేకించేసి నువ్వు రిటైర్ అయిపో అని చెప్పాడు. ఓకే, మీకు చదివితే అర్థమవుతుంది. అదే సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరి పక్షానికి వాళ్ళని తీసుకెళ్ళి దేవుని నీ విస్తారమైన ఈ యొక్క రాజ్యాన్ని, ఈ ప్రజలను పరిపాలించడం, న్యాయం తీర్చడం నాకు చాలా కష్టం. నీ ప్రజలందరికీ న్యాయం తీర్చడం కోసం నాకు ఇదిగో వివేచించే ఒక వినగలిగిన హృదయం, జ్ఞాన హృదయం నాకు దయచేయి అని అడిగితే, ఈ ప్రార్థన ఆదాం చేసి ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు దేవుడు. మంచి చెడులను తెలివినిచ్చు ఫలవృక్షం అని అంటే, దేవా నువ్వు చెప్పు ఏది తినాలో ఏది తినొద్దని దేవుని అడగాలి కదా. అదేదో తెలియదు ప్రార్థన. ఆ ప్రార్థన అంటే ఆదాము చేయవలసిన ప్రార్థన సొలొమోను చేశాడు. అందుకనే అక్కడ ఒక మాట రాదు, ద స్పీచ్ ప్లీజ్ ద లార్డ్ అని రాసి ఉంటుంది. ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టంగా అనిపించిందట సొలొమోను ప్రార్థన. ఎందుకు ఇష్టంగా అనిపించిందంటే దేవుని ప్రజల కోసం, దేవుని ప్రజల పక్షంగా దేవుని సొలొమోను నిలబడ్డాడు. ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసేది. అక్యూజేటరీ ప్రేయర్స్ చేయొద్దు. అందుకే తర్వాత చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదువుతున్నా. శత్రువును ప్రేమించమన్నాడు. తర్వాత ఆయన చెడ్డవారి మీదను ఎందుకు మీ పరిశుద్ధమైన మీ పరలోకపు తండ్రికి మీరు పిల్లలై ఉండాలి అంటే ఏం చేయాలట? శత్రువును ప్రేమించండి, హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఏమంటాడంటే, ఆయన ఎలాంటోడు అంటే
దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నమ్మే వాళ్ళే కాదు, ఆయన్ని దూషించే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆయనట చెడ్డవారి మీదను మంచివారి మీదను. తన సూర్యుని ఈరోజు సూర్యుని వెలుగు నువ్వు అనుభవిస్తున్నావంటే, నువ్వు ఆహారం తింటున్నావంటే, నువ్వు తిన్న ఆహారం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అవి సూర్యుని వెలుగు తీసుకున్నాయి. అవి తీసుకున్నాయి కనుక నువ్వు ఏమైనా తీసుకోగలుగుతున్నావు ఈరోజు. అలాగా మనం తినే ఆహారానికి సూర్యుడు కావాలి. ఆ సూర్యుడు మంచోడి కోసం చెడ్డోడి కోసం అందరి కోసం వస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏం రాస్తుంది? నీతిమంతుల మీదను అవినీతి పరుల మీదను దేవుడు తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాంటి మంచోడా చెడ్డోడా సంబంధం లేకుండా ఇదిగో వారిది వారికి ఇస్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధుడు అనండి ఒకసారి. ఆ పరిశుద్ధ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు ఇవన్నీ చేయండి అంటున్నాడు. ఇందాక నేను చెప్పిన ఆ 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 అంశాలని ఇప్పుడు చదవండి ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం ఉంచండి. వీటిని పరిశుద్ధుల నీతి క్రియలు అంటారు. పరిశుద్ధుల నీతి క్రియ. ఇంతకీ పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ఇంకొకడు కూడా బ్రతకాలి. ట్రైన్ ఎక్కుతారు, ఇప్పుడు అంతా మారిపోయిందిలేండి. మా చిన్నతనంలో ట్రైన్ ఎక్కి ఏం చేస్తారు తెలుసా? ఇక్కడి నుంచి అక్కడి దాకా వరుస్తారు. ఎవరైనా వస్తే ఏం చెప్తాం? వస్తారు, మా వాళ్ళు ఉన్నారని చెప్తాం. అంతేనా? కరెక్ట్ అని నేను మాట్లాడేది. సో మంచోళ్ళే, చాలా చదువుకున్న వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే, మంచి హయ్యర్ లెవెల్ పీపులే. కానీ పరిస్థితి ఏంటంటే పరిశుద్ధత అంటే అది కాదు. ఇంకొకటిని బ్రతకనివ్వడానికి అవకాశం ఇవ్వాలి. నీ సీట్ నువ్వు తీసుకున్నావు కదా, ఇంకొకటికి నీకు సీట్ ఇవ్వడం, పక్కన సీట్ ఇవ్వడం. సో దాన్ని పరిశుద్ధత అంటాం. దేవుడు ఆ విషయంలో నిరంతరం పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమె అన్నది గట్టిగా అర్థమవుతుందనే మాట్లాడేది. నేను పరిశుద్ధుడినై అన్న విధంగా నిరంతరము రేయింబగల్లో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నటువంటి దేవుడు, ప్రతిగానాలు చేయబడుతున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడే అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిలుచుకున్న ఆయన ప్రజలు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మానవుల్లో ఉన్నటువంటి స్వార్థము, బలాత్కారము, హింస, నేనే ఉండాలి అనే సెల్ఫిష్నెస్, స్వార్థపూరితమైన ఆ యొక్క స్వప్రయోజనాలు విచారించుకునే విధానం, ఇవి మనిషిని అపవిత్రులుగా మారుస్తుంది. ఆదాము చేసిన పాపం ఏంటో తెలుసా? ఏదో చేయొద్దన్నది చేశాడు అనేది మాట్లాడతాం మనం, కానీ అసలు విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. చేయవద్దు అన్న దానికంటే కూడా ఇంకొకటి ఉంది. దేవునికి రెస్పెక్ట్ అనే ఒక లైన్ ఒకటి ఉంది. ఆ లైన్ని తుడిపివేయడం, ఆ లైన్ని తుడిచివేయడం. ఇది మీరు తినరాదు అన్నాడంటే దట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు మీ. అది నాకు చెందినది కాదు కదా. నాకు చెందినది కాని దాని ఆ ఫెన్స్, ఆ కంచెను దాటి అవతలికి వెళ్ళి దాన్ని దొంగిలించడం ఏదైతుందో అపవిత్రత. ఓకే, బాగా వినండి ఒకసారి. జస్ట్ 2-3 ఎగ్జాంపుల్ చెప్పేసి ప్రార్థన చేస్తాను. అంటే ఆదాము చేసిన పాపం ఏంటంటే ఆ లైన్ క్రాస్ చేసి ఆ గౌరవము, రెస్పెక్ట్, హానర్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటాం, దేవుని యందు ఉంచవలసినటువంటి భయభక్తులు అనే ఆ గీత దాటడం, ఆ గీతను తుడిచివేయడం. అయితే ఆజ్ఞలు, కట్టడలు, విధులు అంటాం కదా. నేను పరిశుద్ధుడై ఉండడం కోసం ఇప్పుడు దేవునికి నరునికి మధ్య ఏ కంచె లేదు. యాక్చువల్గా కంచె అనేది లేదు, అంటే అడ్డం లేదు. అడ్డం ఉండుంటే చాలామంది అంటారు అక్కడ ఆ చెట్టు ఎట్టకపోతే బాగుండు, చెట్టు ఎందుకు పెట్టాడు దేవుడు, చెట్టు ఎందుకు పెట్టాడు, చెట్టు ఎందుకు పెట్టాడు, ఇది అడుగుతూ ఉంటారు. చాలా రెగ్యులర్ క్వశ్చన్ అది. మేము చాలా అదేదో మేధావులం అన్నట్టు అడిగే ప్రశ్న అది. తెలవదా దేవునికి? పాయింట్ అది కాదు. హానర్, రెస్పెక్ట్, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే లైన్ అదే ఒక ఫెన్స్ కనుక ఉండుంటే వెళ్ళేవాడు కాదు. ఇది మానవుని అభిప్రాయం. అరే మీరు ఈ ఫెన్స్ని బట్టే బతుకుతారు కాబట్టి మీకు మీరు కంచె ఏర్పాటు చేసుకోండి అని దేవుడు వాక్యం ఇచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథం యొక్క సారాంశం అదే. అది నీకు కంచె వేస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంటి పెద్ద బయటికి వెళ్తూ చెప్తాడు, ఇదిగో మెయిన్ గేట్ దాటకండిరా, మెయిన్ గేట్ దాటకండి అని చెప్పి పిల్లలకి అందరికీ చెప్పి పెద్దవాడి చేతికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఈ పెద్దవాడు ఏం చేస్తాడు తెలుసా? మెయిన్ గేట్ కాదు కదా, మెయిన్ డోర్ కూడా దాటకుండా లాకేస్తాడు. దీన్ని ఏమంటాడు? ఫెన్సింగ్ అంటాం. ఇది మీరు చెయ్యరాదు అన్నాం అనుకోండి. ఓ సేవకుడు అంటాడు, సంగమా మనందరం ఇప్పటి నుంచి ఇది చేయకుండా ఉందామని గీత గీస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ గేటు దాకా కాదు, ఇంకా కొంచెం మనం ముందే ఉందాం, ఇంకొంచెం జాగ్రత్తగా ఉందాం అని చెప్పే కంచె ఈ వాక్యం అంతా.
ఆ పరిశుద్ధతని గ్రహించడం, అర్థం చేసుకోవడం తెలియని మన కోసం, మానవులమైనటువంటి మనం, దేవుని నిశ్వాసలో నుంచి కలిగిన మనం, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని వైపు లాగుతూ ఉండగా, దేవుని వైపు అది కోరుతూ ఉండగా, ఈ లోకము, లోకాశలు, శరీరము ఇవి ఇంకో వైపు ఈడుస్తూ ఉంటే, ఆ ఈడవబడకుండా ఉండడం కోసం ఒక కంచె ఉంటుంది. మనకి కంచె కావాలి కాబట్టి ఈ ఆజ్ఞలు ఉన్నాయి, ఈ కట్టడలు ఉన్నాయి, ఈ విధులు ఉన్నాయి, ఒక క్రమము అనేది ఒకటి ఉంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో వీటన్నిటిని కలిపి పరిశుద్ధుల నీతి క్రియలు అంటాం. అన్నాడు ఒకసారి అన్నమాట, పరిశుద్ధుల నీతి క్రియలు. సరే, ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అనబడుతున్నటువంటి ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో వీటిని సంఘము వస్త్రంగా ధరించాల్సి ఉంది. వెలుగు వస్త్రాలు అంటాం. అన్నాడు ఒకసారి మాట, వెలుగు వస్త్రాలు అంటే మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి ఒకసారి. ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వలు ఎప్పుడైతే తినవద్దన తిన్నారో అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయని రాసింది. ఏమని రాసింది అక్కడ? వారు తాము దిగంబరులమై ఉన్నారని ఎరిగారట. వారు దిగంబరులమో అని తెలుసుకున్నారట. బాగా వినండి ఒకసారి. పరిశుద్ధత అనేది డెఫినేషన్ ఏంటో అర్థమైంది కదా. పరిశుద్ధత అనేది డెఫినేషన్ మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఆ పరిశుద్ధత లేకపోవడమే దిగంబరత్వం అని అర్థం. పరిశుద్ధతకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నేకెడ్నెస్, దిగంబరత్వం. ఒక్కసారి ఈ వచనం చదవండి ఒకసారి. దీని గురించి 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘమునకు ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన ఉన్నవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఓకే, ఇందాకేం మాట్లాడుకున్నాం? పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాం. నీ క్రియలు నాకు తెలుసు అంటాడు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే దాంట్లో సంఘంతో మాట్లాడుతూ, ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు. ఏంటి ఆ క్రియలు అంటే? అవి చల్లగా లేవు, వెచ్చగా లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, కానీ నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. తర్వాత చదవమా ఆ మాట తర్వాత. నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ, నువ్వు నులెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. తర్వాత నీవు దౌర్భాగ్యుడవు. అయితే చూడండి ఒకసారి, ఆ క్రియల ఫలితం ఎలా ఉందంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. అంటే ఈ అన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ లిస్ట్ రాసింది అక్కడ, ఒక్కొక్క టాపిక్. అది దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, లాస్ట్ది దిగంబరత్వం, నేకెడ్నెస్. ఆదాము ఎలాగైతే ఆ పాపం చేసినప్పుడు దిగంబరుడైపోయాడో, ఇప్పుడు ఈ దిగంబరత్వం సంఘంలో ఉంది. అయితే ఈ దిగంబరత్వానికి కారణం నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలే, వస్త్రాలు లేకపోవడమే ఆ దిగంబరత్వానికి కారణం. ఓకే, తర్వాత చదవమా నెక్స్ట్. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు అనండి ఒకసారి ఆ మాట, తెల్లని వస్త్రాలను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుము. కొనాలి, ఫ్రీగా రాదు. అది ఏం చేయాలండి అనండి ఒకసారి. ఏం చేయాలి? అది ఏమేం కొనుక్కోవాలి? దిగంబరత్వాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం కొనుక్కోవాలట? తెల్లని వస్త్రాలు. ఎక్కడ కొనుక్కోవాలి? ఏ మార్కెట్లో దొరుకుతాయి? అవి దేవుని సన్నిధిలో దొరుకుతాయి. కొనుక్కోవడానికి ఏం పెట్టాలి మరి? జాగ్రత్తగా రండి ఒకసారి. వాట్ ఈస్ ద కరెన్సీ యూ హ్యావ్ టు ట్రేడ్? ఆ యొక్క కొనుక్కోవడం కోసం ఏం పెట్టాలి నువ్వు అక్కడ? బాగా వినాలి. 2 విషయాలు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఇవి 2 నువ్వు పెట్టుబడి పెట్టాలి. ఈ 2 నువ్వు అక్కడ పెట్టకుండా నువ్వు ఆ యొక్క దేవుని సన్నిధి వాటిని తీసుకోలేవు. ఏంటి అవి? నెంబర్ 1 ఒబీడియన్స్. అనండి ఒకసారి, విధేయత. నెంబర్ 2 సబ్మిషన్.
లోబడుట అనండి ఒకసారి. ఏమేం చెప్పాను? విధేయత, లోబడుట. చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. విధేయత, లోబడుట అనే 2 అంశాలను నువ్వు పెట్టకుండా, నువ్వు దాన్ని అక్కడ పెట్టకుండా ఈ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చే ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించలేం. అయితే పాయింట్ ఏంటంటే, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకోవడం అనే దగ్గర ఇందాకేం చదివాం మనం? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదివాం కదా. అక్కడ ఏమనుందండి? వధువు తన్ను తాను అలంకరించుకుంది, తన్ను తాను అలంకరించుకొని సిద్ధపడింది. సిద్ధపడింది అంటే ఎలా సిద్ధపడిందంటే, ఆమెకు ప్రకాశమును నిర్మలమును అయి ఉన్న వస్త్రములు ఆమెకు ఇవ్వబడ్డాయి. ప్రకాశము నిర్మలము అయి ఉన్నటువంటి వస్త్రములు ఆమెకు ఇవ్వబడున్నాయి. అయితే ఆ వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు. ఇదే వస్త్రాల గురించి బైబిల్లో మీకు తెలుసా? ఆది కాండంలోనే 3వ అధ్యాయంలో రాసి ఉంది, వారు దిగంబరులై ఉంటే దేవుడు ఏం చేశాడట? చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించను అనుంది. చర్మపు చొక్కాయలు అన్న దగ్గర మీకు అక్కడ ఏమని రాస్తుందంటే, హీబ్రూ భాషలో అక్కడ ఒక పదం రాస్తుంది. చూపించాము ఒకసారి. కిత్నత్ ఓర్ అంటాం. చూడండి ఒకసారి ఆ మాట, కిత్నత్ ఓర్. ఆ మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో మేడ్ గార్మెంట్స్ ఆఫ్ స్కిన్, చర్మపు చొక్కాయిలు అని తెలుగులో, ఇంగ్లీష్లో మనకు ఉంది, తెలుగులో రాసుంది. అయితే ఆ కెత్నత్ ఓర్ అనే మాటకి లైట్ అని అర్థం, వెలుగు వస్త్రాలు అని అర్థం. అనండి ఒకసారి మాట. వెలుగు లేకపోవడం చీకటి, వెలుగు లేకపోవడం చీకటి. అంతకుముందు ఆ చీకటి దిగంబరత్వం. ఆ దిగంబరత్వం అనే చీకటి యొక్క ఉద్దేశం, దాని రూట్ ఏంటంటే, పొరుగువారిని ప్రేమించలేకపోవడం, పొరుగువారిని ప్రేమించలేదు. దీన్ని మొదటి యోహాను పత్రికలో చదువుతా. ఆ ప్రేమ లేకపోవడమే నీ హృదయంలో ఉన్న గొప్ప చీకటి అని రాసుంటుంది. నీ లోపల ఉన్నటువంటి పెద్ద గొప్ప చీకటి అని రాసుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైతే ఆ యొక్క వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, లేకపోతే చర్మపు చొక్కాయి వస్త్రాలు, వెలుగు వస్త్రాలు, ప్రకాశమైనటువంటి వస్త్రాలు ఆదాము అవ్వలకి దేవుడే ధరింపజేశాడో, ఈ యొక్క అనాది కాలంలో, ఈ యొక్క రానున్న యుగంలో, లేకపోతే రానున్న దినాల్లో ప్రభు యొక్క రాకడ సమయానికి, అనగా సంఘము తనని తాను అవే వెలుగు వస్త్రాలు, దేవుడిచ్చే వెలుగు వస్త్రాల చేత అలంకరించుకుంటుంది. ఆ వెలుగు వస్త్రాలు అంటే మరేంటో కాదు కానీ కొన్ని గుణాలు అలవర్చుకోవడం. ఈరోజు మనం విన్న దాంట్లో బట్టి మనకు చాలా విషయాలు అర్థమై ఉండాలి. నేను పరిశుద్ధుడనా కాదా? నేనెంత పరిశుద్ధుడను? నాలో పరిశుద్ధత శాతం ఎంత? అది మనల్ని మనం పరీక్షించుకుంటే అర్థమైపోతుంది. విన్న మాటల్ని బట్టి ఆ పరిశుద్ధ వస్త్రాలంకరణ, పరిశుద్ధ వస్త్రాలతో మనల్ని మనం ధరింపజేసుకొని ఆయన పరిశుద్ధ అలంకారాలతో దేవుని సన్నిధికి సమర్పించండి అంటాడు. వెనకాల స్క్రీన్ మీద రాసి ఉంటుంది. ఎంతమంది చదివారు? ఒకరోజు అందరిని అటు తిప్పి స్క్రీన్ మీద ఏం రాస్తుంది చదవండి అని చెప్పాను. ఎవరు చదవలేదు. రోజు వచ్చి కూర్చుంటాం, వెనకాల ఏముందో తెలియదు. అటు తిప్పి నిలబెట్టి అడిగా, వెనకాల ఏం రాస్తుంది చెప్పండి. లోపలికి వచ్చిన వాళ్ళందరినీ అటు తిప్పి నిలబెట్టా. ఏముంది వెనకాల? పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలి. ఆయనకి నమస్కారం చేయాలంటే దిగమనత్వంతో. అందుకే ఆదాము అవ్వలు బయటికి రాలేదు, ఆయన సన్నిధికి ఎలా రావాలి అని రాలేదు. దేవుడి వస్త్రాలు ధరించుకుంటే తప్ప దేవా ఎలా పరిశుద్ధుడిగా మారాలో సహాయం దయచేయండి. దేవునికి స్తోత్రం. చివరిగా ఈ మాట వినండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31 వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31 వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. మరొకసారి, అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా యేసు క్రీస్తు మనకు ఒకటి జ్ఞానము, నీతి, పరిశుద్ధత. జీసస్ క్రైస్ట్ బికేమ్ అవర్ శాంక్టిటీ. యేసు నా శాంక్టిటీ అంటే అర్థం ఏంటంటే, యేసు ఉపదేశం, యేసు బోధలో ఆయన మాటలు మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. అప్పుడు క్రీస్తు నీకు పరిశుద్ధత అయి ఉన్నట్టు అర్థం. క్రీస్తు నీకు జ్ఞానం అవుతాడు. 4 విషయాలు రాస్తున్నాయి ఇక్కడ. 1, యేసు నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన.
యేసుక్రీస్తు ఈ 4 మనకు ఎలా అవుతాడు అంటే, నేను ఆయనలో ఉండాలి, ఆయన మాటలు నాలో ఉండాలి. వితౌట్ ఒబీడియన్స్ అండ్ వితౌట్ సబ్మిషన్, విధేయత మరియు లోబడుట లేకుండా దేవుని యొక్క తెల్లని వస్త్రాలు, పరిశుద్ధాలంకారాలు ధరించుకోవడం అసాధ్యం. అలా ధరించుకోనంతసేపు ఆయన రాకడని మనం త్వరపెట్టే వారి లిస్టులో మనం లేము. అందరం లేచిపడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచిన బట్టి ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ విన్న వాక్యాన్ని బట్టి మనం ఎక్కడున్నాం, మనం ఏమై ఉన్నాం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీపిద్దాం. పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సంఘమును, సమాజమును, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయండి, బలపరచండి. ఆత్మీయ ఉజ్జీవము, ఆత్మ సంబంధమైన ప్రత్యేకమైన ఉజ్జీవం ప్రతి ఒక్కరిలో కలుగజేయమని ప్రార్థిస్తున్నా. ఏ సంగతులు మేము విన్నామో, ఏ సంగతుల చేత మేము సంధించబడ్డామో వాటిలో కొనసాగుటకు సహాయం దయచేయండి. వధువుగా, సంఘముగా ఈ తరంలో, ఈ వంశం, ఇప్పుడున్నటువంటి భాగంలో, ఇప్పుడున్న సీజన్లో మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వాక్యం మేము వింటూ ఉండగా, మా సిద్ధపాటు వాక్యం మాకు దీవెనకరంగా మార్చబడును గాక. ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారి మీద మీ కనుదృష్టి ఉంచి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాను. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. క్రీస్తు గొప్ప నామున పరిశుద్ధత కలుగజేయండి. పరిశుద్ధ అలంకారము, పరిశుద్ధ వస్త్రాలు ప్రతి ఒక్కరికి అలంకరింపజేయమని ప్రార్థిస్తున్నాను. మా పొరుగు వారిని ప్రేమించే క్రమంలో, మా పొరుగు వారిని ఆదరించి వారి పక్షంగా విజ్ఞాపన చేసే క్రమంలో మేము ఎలా మారవలసి ఉందో, ఏ విషయాలు అవలంబించాల్సి ఉందో, ఏ విషయాలు మేము నేర్చుకొని గ్రహించి దాంట్లో మారాల్సి ఉందో మాకు బోధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏకీవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించమని అడుగుతూ, ఈ దినపు వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు, మా ఆత్మీయ జీవితాలకు, మా కుటుంబాలకు దీవెనకరంగా, సంఘం అంతటికీ, సార్వత్రిక సంఘం అంతటికీ క్షేమాభివృద్ధికరంగా మార్చండి. ఈ క్యాప్చర్ అవుతున్నటువంటి ఆడియోని ఎంతమంది అయితే వినబోతున్నారో, చూడబోతున్నారో వారందరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం నాయన. క్రీస్తు గొప్ప నామన వారందరినీ మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి, నెమ్మది కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తోత్రం నాయన. ఆన్లైన్లో ఏకీపిస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తూ, ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునియందు మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకము ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.